హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కడపలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి అయితే వచ్చా. ఫ్రెండ్స్ చూడండి, ఈ పక్కనే మెయిన్ రోడ్లోంచి లోపలికి వచ్చానే కాలేజ్ లైఫ్ ఇది. నిజంగా కాలేజీలోకి అడుగు పెడతానే నా పాత జ్ఞాపకాలు అయితే, నా కాలేజీ లైఫ్ అయితే గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, నిజంగా కాలేజ్ లైఫ్ అంటే కాలేజ్ లైఫే. అది అనుభవిస్తే తప్ప ఎవ్వరు చెప్పలేరు, అనుభవించాలంతే. ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు. మేమైతే డిగ్రీ చదివాము. ఇప్పుడైతే అందరూ బీటెక్ వైపు వెళ్ళిపోతున్నారు. కానీ డిగ్రీ అయినా బీటెక్ కూడా ఇప్పుడు ఓకే బాగానే ఉందనుకో. డిగ్రీ లైఫ్ పేరు, ఇంటర్ లైఫ్ పేరు. ఫ్రెండ్స్, ఇది ఆర్ట్స్ కాలేజీ. చెట్లు చాలా ఉన్నాయి చూడండి. ఇదంతా స్టార్టింగే చెట్లు. ఎండాకాలం మాత్రం బాగా చల్లగా ఉంటుంది అన్నమాట. ఆహా, ఈ దారిలో నడుచుకుంటూ పోతుంటే నాకైతే నా కాలేజ్ లైఫ్ అయితే గుర్తొస్తుంది. ఫ్రెండ్స్, నేనైతే ఎస్వి డిగ్రీ కాలేజ్ అయితే డిగ్రీ చేసిన. ఫ్రెండ్స్, ఇది ఆర్ట్స్ కాలేజీ. దీంట్లో నేను డిగ్రీ చేయాలని వచ్చిన, కానీ నాకైతే అడ్మిషన్ దొరకలేదు ఆ రోజు. నేను వచ్చే టయానికి, నా అడ్మిషన్ టయానికి సీట్లు పూర్తిగా అయిపోయినాయి కాబట్టి నాకు దీంట్లో అవకాశం ఉండలేదు. అందుకనేసి నేనైతే ఎస్వి డిగ్రీ కాలేజ్ అయితే డిగ్రీ చేసిన. కానీ ఇక్కడికి నేను అప్పుడప్పుడు వచ్చినా కాబట్టి ఇప్పుడు డిగ్రీ చేరాలని మెయిన్, ఎందుకంటే గవర్నమెంట్ మెన్స్ కాలేజ్ కాబట్టి ఇక్కడ స్టడీ కూడా బాగుంటుంది అని అనుకుని ఇక్కడే జాయిన్ అవుదాం అనుకున్నా. బట్ నాకైతే మిస్ అయింది ఛాన్స్. ఎనీవే, నా ఎస్వి డిగ్రీ కాలేజ్ అయినా ఒకటే, నాకు ఆర్ట్స్ కాలేజ్ అయినా ఒకటే. బాగుంది ఇక్కడ, ఎందుకంటే గ్రౌండ్ ఉంది చూడ, పెద్ద గ్రౌండ్ ఉంది. అలాగే కాలేజ్ కూడా నీట్గా, స్టడీ కూడా బాగుంటుంది ఇక్కడ. అందుకనేసి ఎక్కువగా ఇక్కడే జాయిన్ అవుతారు చాలామంది. మనకు ఫ్రీ, డబ్బులు కూడా అవసరం లేదు కాబట్టి ఫ్రీగా ఉంటుంది. చాలామంది ఇక్కడే జాయిన్ అవుతారు. ఇదే ఫ్రెండ్స్, ఆర్ట్స్ కాలేజ్ వచ్చేసి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ప్లాటినం జూబ్లీ అయితే జరుపుకునింది. నిజంగా చాలా అంటే చాలా గ్రేట్. 75 సంవత్సరాలు అంటే మాటల. ఇంకొక 20 సంవత్సరాలు అయితే 100 ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది ఈ కాలేజీ. ఎనీవే, ఆ టైం కూడా మనం ఉంటాం, అప్పుడు కూడా మీకు నేను చూపిస్తాను. బట్ చూడండి, ఇక్కడ పక్కనే బొటానికల్ గార్డెన్ అయితే ఉంది. పెద్దదేం కాదు ఫ్రెండ్స్, ఈ గార్డెన్ వచ్చేసి చిన్నదే. ఇక్కడ వచ్చేసి మన బైక్ కానీ ఇక్కడ పెట్టుకునే వానికి అంతా రేకుల షెడ్ ఇది. అలాగే అటుపక్క కూడా రేకుల షెడ్ కూడా ఉంది. ఆ పక్క పెద్ద గ్రౌండ్ అయితే ఉంది ఫ్రెండ్స్, పెద్ద గ్రౌండ్. ఉదయం పూట జాగింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు అందరూ ఉంటారనమాట. ఇక్కడ పిల్లలు కూడా, మా స్టూడెంట్స్ కూడా మామూలుగా గేమ్స్ ఉంటాయి కదా, ఆ గేమ్స్ కూడా అక్కడే కండక్ట్ చేస్తారు. పెద్ద గ్రౌండ్, అది కూడా చూద్దాం. ముందు ఫస్ట్ మా కాలేజీలోకి పోదాం. ఇది కూడా నా కాలేజే కదా. ఇది మా కాలేజ్, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్. కొటేషన్ బాగుంది. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది, గాంధీజీ. ఓకే, గార్డెన్ ఫ్రెండ్స్, ఇది చిన్న గార్డెనే. గార్డెన్ పెద్దగా అరేంజ్మెంట్ ఏం లేదు, చిన్న గార్డెనే. ఇక్కడ ఎన్నిసార్లు ఓడిపోయినా గెలుపు కోసం చేసే ప్రయత్నమే మానుకోకు. ఓకే, ఇది వచ్చేసి నోటీస్ బోర్డు అనమాట. ఏదైనా మనకు ఎగ్జామ్ జరిగేదానికి అన్నిటికీ నోటీస్ బోర్డు, రూమ్ నెంబర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అంటిస్తారు. ఇది ఎంట్రన్స్, కాలేజ్ ఎంట్రన్స్ అనమాట. వావ్, నేను డిగ్రీ చేసేటప్పుడు ఆ టైంలో వచ్చిన, తర్వాత మధ్యలో ఎప్పుడు రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చిన. నిజంగా డిగ్రీ ఇక్కడే జాయిన్ అవ్వడం అనుకునే మిస్ అయింది. గవర్నమెంట్ కాలేజ్ అంటే ఆ లైఫే ఇంకా ఎంజాయ్గా ఉంటుంది. ఓకే, ఎస్వి డిగ్రీ కాలేజ్ కూడా మస్తు ఎంజాయ్ ఉంది, బాగుంది. నా అటెండ్ టైమే నా డిగ్రీ కూడా పట్టా వచ్చేసింది ఫ్రెండ్స్ నాకైతే.
ఇది అనమాట కాలేజీ. ఇట్లా పైకి పోతే రూమ్ నెంబర్లో ఏదో 35 టు 45, 45 టు 47, 49, 53, 57 పైన రూమ్ నెంబర్స్. మా కాలేజీ డిగ్రీ కాలేజ్. నాకైతే వైబ్రేషన్ అది అప్పుడు కాలేజ్ లైఫ్ మళ్ళీ రాదు అసలు. ఇవన్నీ రూములు ఫ్రెండ్స్. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి అన్ని క్లోజ్లో ఉన్నాయి. సరే ఓకే. అప్పుడు ఎవరు పట్టించుకోరులే. ర్యాగింగ్తో శిక్ష మచ్చ. కరెక్టే కదా. ర్యాగింగ్ చేయడం చాలా తప్పు. అప్పుడు మేము చదివేటప్పుడు కూడా ర్యాగింగ్ ఉండింది, కానీ జస్ట్ నార్మల్ ర్యాగింగ్. ఇది ఫ్రెండ్స్, ఇదైతే బొటానికల్ గార్డెన్. ఇప్పుడు హాలిడేస్ కాబట్టి లాక్ చేశారు, లోపలికి వెళ్ళేదానికి అయితే అవకాశం లేదు. అయినా కూడా గార్డెన్ పెద్దది కాదు కాబట్టి బయట నుంచి అంతా చూసేయచ్చు, ఇబ్బందులే. అన్ని రకరకాల మొక్కలు అయితే ఉన్నాయి ఇక్కడ. ఎనివే ఇప్పుడైతే గ్రౌండ్ చూపిస్తాను మీకు. ఇది కాలేజ్ అనమాట. ఎంత కాలేజే, బిల్డింగ్లు అన్నీ, బిల్డింగ్ అంతా కాలేజే. అటుపక్క కూడా ఎంత ఉంది, ఎంత కాలేజే. ద గ్రౌండ్. హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఎవరు రారు కాబట్టి అన్నీ లాక్ చేసినారు ఫ్రెండ్స్. లేదంటే వ్యవస్థంగా ఉండేది గ్రౌండ్. దూరిపోవడమే, ఇంకా ఏం లేదు. ఇది గ్రౌండ్ అంటే చూడండి ఎంత పెద్దదా. మామూలుగా ఉదయం పూట చూడాలా, ఇంకా రన్నింగ్ చేసేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు, ప్రతి ఎవరికైనా అందరు రావచ్చు అనమాట. గ్రౌండ్ ఇది. మ్యాచ్ ఆడేవాళ్ళు భయంకరం ఉంటుంది. ఎండాకాలం కాబట్టి ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువ వస్తున్నారు జనాలు. లేదంటే భయంకరంగా ఉంటారు. ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఫుల్గా ఉంటారు ఫ్రెండ్స్. ఈవినింగ్ టైంలో కూడా ఎక్కువ మంది ఉంటారు. ఓన్లీ ఇది అవుటర్స్కు ప్లస్ మన స్టూడెంట్స్ కూడా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది కదా, మన స్టూడెంట్స్ కూడా ఇక్కడే ఉంటుంది. అందరికీ ఇక్కడే. గ్రౌండ్ అయితే చాలా పెద్దది, చాలా పెద్దది. సెలక్షన్లు కూడా, పోలీస్ సెలక్షన్ కానీ, ఇట్లా హోంగార్డ్ సెలక్షన్లు కూడా జరుగుతాయి ఇక్కడ చాలా. నేను ఒకసారి హోంగార్డ్ సెలక్షన్ కూడా ఇక్కడికి వచ్చిన నేను. చూడండి ఫ్రెండ్స్, గ్రౌండ్ అయితే చాలా పెద్దది. ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ ఇది. ఇంత పెద్ద గ్రౌండ్ చూడు, గ్రేట్ కదా అసలు. అసలు మా కడపలో లేనిదంటూ లేదబ్బా. ప్రతి డిగ్రీ కాలేజు, ఇంటర్ కాలేజు, 10th, ఇప్పుడు పిల్లలకు మొన్న రీసెంట్గా విడుదలైన స్టేట్ ర్యాంక్ కూడా, ఫస్ట్ ర్యాంక్ కూడా మన వాళ్ళే, కడప వాళ్ళే. అది కడప పవర్ అంటే అలా ఉంటుంది మరి. బాంబులు చుట్టంలో హైలైటే కదా ఒకప్పుడు. ఇప్పుడు ఏడలే బాంబులు, కానీ ఒకప్పుడు ఏదైనా కడప వాళ్ళ అభిమానం ఒక రేంజ్లో ఉంటుంది. నమ్మితే ఎంతకైనా నమ్ముతారు, మోసం చేసే మటుకు ఎంతకైనా తెగిస్తారనమాట. అలాంటి వాళ్ళ మేము కడప వాసులం, రాయలసీమ బిడ్డ ఇక్కడ. బాగుంది కదా డైలాగు. ఓకే, ఇదే ఫ్రెండ్స్, గ్రౌండ్ అయితే చాలా పెద్దది. ఈ మధ్య అక్కడ చిన్నపిల్లలు కూడా అవి ఉయ్యాలలు అట్లా అరేంజ్ చేసినారు, అది కూడా బాగుంటుంది. అయితే చెట్లు ఉన్నాయి,
కాలేజీకి ఎదురుగా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల నీడ అసలు కాలేజీ నిజంగా చెప్పాలంటే కాలేజ్ లైఫ్ ఆ 5 ఇయర్స్‌లో అనుభవించాల్సిన లైఫ్ ఫ్రెండ్స్ అది. కాలేజ్ లైఫ్ ఎవ్వరు మిస్ చేసుకోకూడదు. ఆ హ్యాపీనెస్సే వేరు. ఆ ఎంజాయ్‌మెంటే వేరు అసలు. అది అనుభవించే వాళ్ళకి మాత్రం తెలుస్తదనమాట. ఎనీవే కాలేజ్ లైఫ్ అందరూ అనుభవించండి. ఆటోమేటిక్‌గా కాలేజీకి పోయినోడు ఒక్కరోజు కూడా డ్రాప్ కాకుండా ఇంటికాడ ఉంటాడు. ఇంటికాడ ఉండడు అసలు. డైలీ కాలేజీకి పోతాడు. ఆ ఎంజాయ్‌మెంటే వేరు. ఓకే ఫ్రెండ్స్. ఇది మన ఆర్ట్స్ కాలేజీ. మళ్ళీ తర్వాత మా కాలేజ్ నేను చదివిన ఎస్వి డిగ్రీ కాలేజ్ కూడా మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. ఇది కూడా నా కాలేజ్ అనుకో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.